వెల్కమ్ బ్యాక్ టు సూపర్ ప్రైమ్ 10. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. మహాశివరాత్రి మహాజాగరణ భారీ జన సందోహంతో మహాశివోహం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మహా గ్రూప్ సంస్థల చైర్మన్ మారెళ్ల వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో మహాశివోహం మహాజాగరణ పేరుతో ఈ సంవత్సరం కూడా ప్రత్యేక కార్యక్రమాల్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం మహాభక్తి ఛానల్ని శివరాత్రి సందర్భంగా ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ కూడా రావడం జరిగింది. ఈ సంవత్సరం కూడా అంతకంటే అద్భుతంగా ఈ కార్యక్రమాలని నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యంగా చూసుకుంటే రుద్రాభిషేకాలు, శివ పూజలు, జాగరణ, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, ఇలా చాలా కార్యక్రమాలను అయితే సిద్ధం చేసినట్లుగా కూడా తెలిసి, ముఖ్యంగా చూసుకుంటే చాలా మంది విఐపీస్ కూడా అక్కడికి వచ్చి ఆ ప్రాంగణానికి వచ్చి మహాశివోహం మహా జాగరణ పేరుతో జరుగుతున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి కూడా అందరూ పరిశీలించి వెళ్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామ్ కృష్ణరాజు గారు కూడా అక్కడికి ప్రత్యేకంగా విచ్చేసి అక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు, ఎంతవరకు పనులు జరిగాయి అనే విషయాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో అక్కడ నుంచి కూడా మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజేష్ని తీసుకుందాం. ముందుగా బైట్స్ చూద్దాం. అందులో వంశీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం గత ఏడాది కూడా చేయడం జరిగింది భారీ ఎత్తున. ఈ రెండో కార్యక్రమం అనుకుంటాను బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఓం నమస్వాయ అంటేనే హిందువులో ఒక వైబ్రేషన్ వస్తుంది. అటువంటి పండగ ఈ పండగ మనకున్నట్టు సాంప్రదాయం ఏంటంటే ప్రకృతిని నమ్ముతాం మనం. అందులో మహాశివరాత్రి అంటే జాగారం. ఇటువంటి కార్యక్రమాలని ప్రజల్లో తీసుకెళ్లడం కోసం, ప్రజల్లో పూర్వ వైభవం తీసుకురావడం కోసం మహా టీవీ వారు చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మహా భక్తి ఛానల్ వారు గత సంవత్సరం కూడా వైభవంగా శివరాత్రి నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు జాగరణ, అద్భుతంగా జాగరణ కార్యక్రమం గత సంవత్సరంలో కూడా పాల్గొనడం జరిగింది. తిరిగి ఈ సంవత్సరం కూడా వంశీ గారు వైభవంగా ఈ ఏర్పాట్లకి ఈ ప్రాంతంలో చేయాలి అనే చక్కటి ఆలోచన వంశీ గారికి రావటం వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. శివరాత్రి సందర్భంగా మహా న్యూస్ వాళ్ళు దగ్గర 75 అడుగుల వరకు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రజలందరికీ కూడా శివుడి దర్శించుకునే అవకాశాన్ని కల్పించిన మహా న్యూస్ యాజమాన్యానికి, ముఖ్యంగా వంశీకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శివరాత్రి రోజు అందరు కూడా శివుడి గుడికి వెళ్ళడానికి ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి శివుడిని అందరికీ కూడా అవకాశం కల్పించేలాగా ఇక్కడ బయట దర్శనం పెట్టి ఏర్పాటు చేసిన మహా న్యూస్ వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఓం నమ శివాయ. మహాశివరాత్రి సందర్భంగా మహా న్యూస్ వంశీ గారు రిషా ఫౌండేషన్ లో ఎలాంటి విగ్రహం ఉందో అలాంటి విగ్రహాన్ని ఇక్కడ చేసినందుకు ఆయన అభినందన తెలియజేస్తూ, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్ర ప్రజలు బాగుండాలని చేసే మహా కార్యక్రమాలు ఇవన్నీ వారి కుటుంబం కోసం కాదు, మా మిత్రులు వంశీ గారికి ఆ భగవంతుడు ఆయుష్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని, హైందవ ధర్మాన్ని కాపాడే విధంగా చేసి ఈ ప్రయత్నానికి తప్పనిసరిగా ఆయనకి మేము ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, మహా న్యూస్ అధినేత వంశీ గారు ఏర్పాటు చేసినటువంటి భక్తి ఛానల్ కూడా సంవత్సర కాలం అయింది. దాని 2వ సంవత్సరం వార్షికోత్సవం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా 70 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా శివ దర్శనం జరిగే విధంగా కూడా ఇక్కడ మరి ఏర్పాటు చేసినటువంటి వంశీ గారికి మనస్ఫూర్తిగా మీ అభినందనలు తెలియజేసుకుంటూ, మరి వేలాది మందిగా భక్తులు ఇక్కడికి వచ్చే విధంగా ఏర్పాటు చేసినటువంటి పవిత్రమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వంశీ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, మారేళ్ల వంశీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, శివుడు 75 అడుగులు ఎత్తులో నిర్వహించి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా దర్శనమిచ్చేలాగా భారీ ఏర్పాట్లు చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి శివుని ఆశీస్సులు ముఖ్యంగా మన ముఖ్యమంత్రి కూడా ఉండాలి, ప్రజలకు ఉండాలని చెప్పని కూడా తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ తీసుకుంటాం. మహా టీవీ అధినేత మారెళ్ల వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో 75 అడుగుల శివుని యొక్క విగ్రహం చూస్తే నిజంగా చాలా ఆనందంగా ఉంది. వంశీకృష్ణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రజల తరపున నాగదేవత ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టకుండా ఇక్కడే తిరుగుతుందంటే నిజంగా ఆ శివుని యొక్క మహిమ అని గర్వంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు మహా న్యూస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మారెళ్ల వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో మహాభక్తి ఛానల్ ఆధ్వర్యంలో శివరాత్రి సందర్భంగా ఈరోజు ఇక్కడ గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్నటువంటి దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కన ఉన్నటువంటి గ్రౌండ్స్ లో సాయంత్రం 6 గంటల నుంచి మర్నాడు 6 గంటల వరకు కూడా 12 గంటల పాటు ఇక్కడ శివరాత్రికి సంబంధించి శివోహం కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషం, అభినందనీయం. అదేవిధంగా మహా న్యూస్, మహా మ్యాక్స్, అదేవిధంగా
మహాభక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రజలకి తెలియజేసేటువంటి ఒక మంచి ఛానల్ మహా న్యూస్ ఛానల్. దాన్ని నడిపిస్తున్నటువంటి వంశీ గారు న్యూస్ ఛానల్ తో పాటు లాస్ట్ ఇయరే భక్తి ఛానల్ కూడా ఒకటి ప్రారంభించి ఈ యొక్క శివుని ఆజ్ఞ లేనిది ఏది జరగదు అంటాకి ఇదే ఒక నిదర్శనం. భక్తి ఛానల్ ప్రారంభించి లాస్ట్ టైం కూడా శివరాత్రి వేడుకలు అందరూ కూడా ఘనంగా నిర్వహించి మరలా ఈ సంవత్సరం కూడా అదే విధంగా వీళ్ళ 15వ తారీఖున కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ కూడా నిర్వహించి ఈ రాష్ట్రం సురక్షితంగా ఉండాలని, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని ఒక మహాయజ్ఞంగా దీన్ని ప్రారంభించి నడిపిస్తున్నటువంటి మహాశివుని వంశీ గారి ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ గుంటూరు జిల్లాకి అతి పెద్ద పండుగని శివరాత్రిని ఇక్కడ ప్రజలందరికీ కళ్ళెదురుగా చూపిస్తున్న మహా టీవీ చైర్మన్ మారెళ్ళ వంశీకృష్ణ గారికి నిజంగా అభినందనలు. ఇంత పెద్ద ప్రతిమని ఏర్పాటు చేసి నిజంగా కైలాసం ఇక్కడ ఉందా అనే విధంగా మన వంశీకృష్ణ గారు గాని మహా టీవీ స్టాఫ్ గాని నిజంగా కృషి చేయటం, ఇక్కడ దానికి తగ్గట్టుగానే ఆ వాతావరణం ఇక్కడ రావటం. లాస్ట్ టైం కూడా సుమారు 20 నుంచి 25,000 మంది ఇక్కడికి వచ్చారు. ఈ సంవత్సరం కూడా అంతకంటే భారీగా సక్సెస్ అయ్యే సూచనల విధంగా అవపడుతుంది. ఇక్కడ ఆధ్వర్యంలో శివ జాగరణ 2వ సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది మన విజయవాడలో. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి వచ్చి, ఈ మంచి కార్యక్రమం కాబట్టి మహా న్యూస్ ఛానల్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నా. మహా న్యూస్ ఛానల్ వారి ఆధ్వర్యంలో, మహాభక్తి ఛానల్ ఆధ్వర్యంలో ఇది 2వసారి ఈ శివ జాగరణ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. మహా న్యూస్ వంశీ గారి ఆధ్వర్యంలో గతంలో కూడా హైదరాబాద్ లో వెంకటేశ్వర కళ్యాణం, అట్లానే సీతారామ కళ్యాణం దిగ్విజయంగా జరిపి లోక కళ్యాణార్థం ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం అనేది చాలా అవసరం. వంశీ గారు ఇట్లాంటి కార్యక్రమాలు తీసుకొని ఎంతో ఒక పరమ పవిత్రంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అనేక మంది పాల్గొని ఆ శివుని యొక్క కృపకు పాత్రలు అవుతారని, అట్లానే ఆ మహాశివుడు వంశీ గారి పైన ఎల్లవేళ్ల చల్లని చూపు చూసి వారిని ఇంకా ఉన్నతమైన శిఖరాలకు తీసుకువెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటాను. మహాన్యూస్ ఛానల్ వారు శివోహం కార్యక్రమం 2వ వార్షికోత్సవం చేస్తున్న సందర్భంగా మహాన్యూస్ వంశీ గారికి, వాళ్ళ ఛానల్ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మహాశివోహం మహాజాగరణ పేరుతో దశావతారం టెంపుల్ గ్రౌండ్స్ లో అద్భుతమైన సెట్ ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి సెట్టింగ్స్ చేశారు.